నమస్కారం. డిఆర్టీవీ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. జార్ఖండ్పై కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం కొద్ది గంటల్లో ఉత్తర భారతదేశంలో బలహీనపడే అవకాశం. హైదరాబాద్లో దంచి కొడుతున్న వర్షం, ఉదయం నుంచి గ్యాప్ ఇవ్వని వరుణుడు. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి 34.4 అడుగులకు చేరిన నీటి మట్టం. నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద, ప్రస్తుత నీటి మట్టం 579.30 అడుగులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీరాన మధ్య ఏర్పడిన వాయుగుండం నిన్న ఉదయం భూ ఉపరితలంలోకి ప్రవేశించింది. ఇది ప్రస్తుతం జార్ఖండ్ ప్రాంతంపై కేంద్రీకృతమైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వాయుగుండం మరికొద్ది గంటల పాటు ఉత్తర భారతదేశంపై కొనసాగుతూ బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ వాయుగుండం ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. దీని ప్రభావం కారణంగా పోర్ట్ అధికారులు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు. తీర ప్రాంతాల్లో ఉన్న నౌకలు, పడవలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు వచ్చే వారం బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల వచ్చే వారం కూడా వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉంది. ప్రజలు, అధికారుల సూచనలను పాటించాలి. తీర ప్రాంతాల వారు అలర్ట్గా ఉండాలని ఐఎండీ పేర్కొంటోంది. బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ తీరాల మధ్యన ఏర్పడిన వాయుగుండం నిన్న ఉదయం భూ ఉపరితలంలోకి ప్రవేశించింది. ఇది ప్రస్తుతం జార్ఖండ్ ప్రాంతంపై కేంద్రీకృతమైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ వాయుగుండం మరికొద్ది గంటల పాటు ఉత్తర భారతదేశంపై కొనసాగుతూ బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ వాయుగుండం ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. దీని ప్రభావం కారణంగా పోర్ట్ అధికారులు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలను కొనసాగిస్తున్నారు.
తీర ప్రాంతాల్లో ఉన్న నౌకలు, పడవలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు వచ్చే వారం బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల వచ్చే వారం కూడా వర్షాలు కొనసాగే ఛాన్స్ ఉంది. ప్రజలు, అధికారుల సూచనలను పాటించాలని, తీర ప్రాంతాల వారు అలర్ట్గా ఉండాలని ఐఎండీ పేర్కొంది. బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో ఇవాళ ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయింది. మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. విద్యా సంస్థలు, ఆఫీసులు వేళ వరుణుడు విజృంభించడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. షేక్పేట్, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, లంగర్ హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్లో భారీ వర్షం పడుతోంది. మరోవైపు జడివానకు రోడ్ల మీదకు వాన నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలుంటే వెంటనే అధికారులకు సమాచారం అందజేయాలన్నారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని, అత్యవసర సమయంలో తప్ప బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మరోసారి విజ్ఞప్తి చేస్తోంది.
హైదరాబాద్లో ఇవాళ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయింది. మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. విద్యా సంస్థలు, ఆఫీసుల వేళ వరుణుడు విజృంభించడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. షేక్పేట్, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, లంగర్ హౌస్, అత్తాపూర్, రాజేంద్ర నగర్లో వర్షం పడుతోంది. మరోవైపు జడివానకు రోడ్ల మీదకు వాన నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలుంటే వెంటనే అధికారులకు సమాచారం అందజేయాలన్నారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని, అత్యవసర సమయంలో తప్ప బయటకు వెళ్లకూడదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మరోసారి విజ్ఞప్తి చేసింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 34.4 అడుగులకు చేరింది. దీంతో స్నానఘట్టాల ప్రాంతం వద్ద మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరిలో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 34.4 అడుగులకు చేరింది. దీంతో స్నానఘట్టాల ప్రాంతం వద్ద మెట్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటి మట్టం మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. వరద ఉధృతి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ కూడా వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నీటికి నిండిపోయి సాగర్కు చేరుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 1,20,000 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 10,294 క్యూసెక్కులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ ప్రస్తుత నీటి మట్టం 579.30 అడుగులుగా ఉంది. నిండు కొండల ప్రస్తుత పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 280.98 టీఎంసీలుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా నీటి మట్టం మరో 10 అడుగులు. 32 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరితే నాగార్జున సాగర్ నిండు కొండలా మారనుంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక నిన్న సీఎంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కౌశిక్ రెడ్డి నివాసానికి ఆయన మద్దతుదారులు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి చేస్తే అడ్డుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు.
కాగా ఆయన ఇంటిపై ఏ క్షణమైనా దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు మోహరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.